మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము, నా గానము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను దించెదను, ఆయన మహిమను దించెదను. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. యెహోవాయే నా బలము అనేటువంటి మాట చాలా లోతైనటువంటి మాట. ఆయనే నా గానము, ఆయనే నా దేవుడు అని మరి ఆ నిర్గమకాండములో మోసే భక్తుడు ఒక బలమైన రీతిలో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ, వేల్పులలో మీకు సమడి ఎవరు కూడా లేరయ్యా, మీరు పరిశుద్ధతను బట్టి మహానీయులయ్యా, మీరు స్తుతి కీర్తనలకు పాత్రులు, మీరు ఆరాధనకు యోగ్యులు, మీరు ఉన్నవాడవు, మీరు అనువాడవని, అల్ఫా ఓమేగయు మీరే అని చెప్పి మరి యొక్క భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమ కార్యములను వర్ణిస్తున్నాడు. ఏ సందర్భంలో ప్రస్తావించబడింది అంటే దరిదాపుగా మన నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు ఇదిగో ఐగుప్తు దేశమును విడిచిపెట్టి మరి కానాను దేశములకు వెళ్ళటానికి మరి అడుగులు వేస్తున్నటువంటి క్రమములో ఒక బలమైనటువంటి అవరోధం ఎదురైనప్పుడు, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు మరి దేవుని యొక్క నామములో మరి దేవుడు అంటాడు, మీరు ఆగిపోవద్దు, మీరు సాగిపోండి అన్నప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలను చేసి, ఆరిన నేలగా చేసి, తన ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిస బ్రతుకులు అనుభవిస్తున్నటువంటి తరుణములో ఒక బలమైనటువంటి తూర్పు గాలి చేత ఎర్ర సముద్రమును ఎండ చేసి, ఆ దానిని ఆరిన నేలగా చేసి తన ప్రజలను నడిపించిన తరువాత దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ రాస్తున్నటువంటి ఒక పాట రూపంలో రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రాత ఇక్కడ మనకు కనిపించింది. ఆయన నా దేవుడు, ఆయనే నా బలము, ఆయనే నా గానము, నేను ఆయనను వర్ణిస్తాను, ఆయన కార్యములు ఆశ్చర్యములు. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా. ఆ క్రమములో మోసే భక్తుడు మరి దేవుణ్ణి వర్ణిస్తున్నాడు, దేవుని యొక్క కార్యాలను వర్ణిస్తూ ఉన్నాడు. నీ జీవితములు కూడా ఈ న్యూ ఇయర్ లో దేవుని యొక్క కార్యములను వర్ణించాలి అంటే ముందు నీవు దేవుని యొక్క కార్యములను అనుభవించాలి అంటే ఆగిపోకుండా నీవు సాగిపోవాలి. హల్లెలూయా చెప్తావు బిగ్గరగా. ఒకవేళ వారు ఆగిపోయి ఉంటే ఈ మహత్తరమైనటువంటి కార్యము వారి జీవితంలో జరిగి ఉండేది కాదు. అటు ముందుకు వెళ్తే మరి ఎర్ర సముద్రము, వెనక్కి వెళ్తే శత్రు సైన్యము, 2 పక్కల కూడా భయంకరమైనటువంటి ఖడ్గము దాగి ఉన్నది కనుక ఈ దేవుని యొక్క వాగ్దానపు ప్రజలు మరి ఏమై ఉండేవారంటే నాశనమైపోయి ఉండేవారు. కానీ అక్కడ అద్భుతం జరగడానికి కారణం అది సముద్రమైన మా దేవుడు ఖచ్చితంగా ఎండ చేస్తాడు అని విశ్వాసముతో అడుగులు వేసినప్పుడు దేవుని యొక్క ప్రజలు ఆరిన నేల అనుభవాన్ని అనుభవించినట్లుగా ఈ 2025లో నీ ముందు కూడా ఒక సముద్రము లాంటి భయంకరమైనటువంటి మహాశ్రమలు, సముద్రము లాంటి బాధలు, సముద్రము లాంటి అప్పు బాధలు, సముద్రము లాంటి రోగములు, సముద్రము లాంటి నిందలు ఒకవేళ నువ్వు పడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆగిపోవద్దు. ఒక మిరాక్యులస్ వేలో అద్భుత కార్యాన్ని నేను నీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు నిందలకు ఆగిపోకుండా, నువ్వు పట్టించుకోకుండా శిలువ వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నీవు అడుగులు వేసినప్పుడు ఎర్ర సముద్రం నీకు తల వంచుతుంది యేసు నామములో. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? సో
ఆ క్రమములో మోసే రచించినటువంటి పాట వల్ల నీవు కూడా ఒక పాట రాయగలగాలి. నేను నా బాధలను తలుచుకుంటూ, అయ్యో ప్రభువా, ఏంటి నా కుమారుని గురించి ఆయన అలా ట్రీట్ చేశారు, అడ్మిషన్ లేదు అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఏ ద్వారం అయితే మూయబడిందో ఆ ద్వారము గుండా నేను నిన్ను నడిపిస్తాను. నీవు నా ముఖాన్ని చూస్తున్నావు, నువ్వెన్నడూ సిగ్గుపరచబడవు, నువ్వు మట్టి కొండగా ఉన్నావు, నేను మహిమ కొండగా మారుస్తాను అని దేవుని యొక్క వర్ణనను నేను వర్ణిస్తూ విశ్వాసంతో నిరీక్షణతో సాతానుడు వచ్చి నిరాశపరుస్తూ ఉంటే, మరి దేవుడు వచ్చి నాకు నూతన నిరీక్షణ ఇచ్చినప్పుడు నాలో నుండి పుట్టుకొచ్చినటువంటి పాట ఆ పాట. దేవునికి స్తోత్రం. విరిగిన మనసుతో, పగిలిన గుండెతో దేవుడికి బిగ్గరగా హల్లెలూయా చెప్తావా? కనీసం ఈ సంవత్సరం అంతటిలో యు ట్రై అట్లీస్ట్ టు ఎక్స్ప్లెయిన్ గాడ్స్ గుడ్నెస్ త్రూ ఏ న్యూ సాంగ్. ఎవరో పాడినటువంటి పాటలతో నువ్వు పాడి దేవుని మహిమపరచడం ఓకే, కానీ నీవే రచించినటువంటి ఒక పాట, నీ అనుభవాలలో నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక పాట ఈ 2025లో నీకంటూ ఒకటి ఉండాలి. నువ్వు ఒక చరిత్రను సృష్టించాలి. నీ పాట అనేకుల హృదయాలను తాకాలి. నీ పాట పాడుతూ ఉంటే అనేకుల కళ్ళలో నుండి ఏమండి కన్నీటి చుక్కలు రావాలి. మనోహర్ బాబు, వేర్ ఆర్ యు? దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ట్రై. అదేంటండి, నేను రచయితను కానండి, నేను గాయకుడిని కానండి, నేను పాటకుడిని కానండి అంటే కుదరదు. నేను కూడా మీకులాగే ఏ పాట రాదు, ఏ మ్యూజిక్ రాదు నాకు. ఒక ఆయన పాడే పాటే తెలియదు నాకు, రాగం తెలియదు, పాడమన్న ఆ ప్రభును చూచి ఏమన్నాడట, గట్టిగా అరిచా, ఆ అరుపే ఒక మెరుపై ఒక పాటగా మారే అన్నాడు. If you have a desire, where there is a will, there is a way. అది అక్కడ కొటేషన్. Where there is a faith, there is everything. ఇది ఇక్కడ కొటేషన్. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉన్న చోట అన్నీ ఉన్నాయి, విశ్వాసం లేని చోట అన్నీ ఉన్నాయి, ఏమీ లేవు. కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమ, మన దేవుడు ఎవరో యూ షుడ్ నో పర్సనల్లీ. మొదటి మాటలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మన దేవుడు ఎవరు అంటే లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుతారు నా కొరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 30. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జన సమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. చాలండి, మొదటి మాటల గురించి మనం ధ్యానిద్దాం. నా దేవుడు ఎవరో నేను మీకు తెలియజేస్తున్నా. నెంబర్ 1, హూ ఈజ్ మై గాడ్? మై గాడ్, ద గాడ్ హూ కెన్ నాట్ బి సర్పాస్డ్. అంటే నా దేవుడు ఎవరు అంటే నన్ను దాటిపోని దేవుడు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఎవరు నేను అంటే ఇక్కడ అక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఒక గురుడ్డి భిక్షగాడిని గురించి అక్కడ రాయబడింది. ఆయన యెరికో పట్టణమునకు సమీపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఎవరు అంటే గుడ్డివాడు, కన్నులు లేవు కానీ చెవులు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహా దైవ జనాంగమా వినండి ఒక దైవ వర్తమానమును. ఈరోజు నీ జీవితంలో ఆ గుడ్డివాణి లాంటి పరిస్థితి నీవు కూడా అనుభవిస్తూ ఉన్నావేమో, అయితే దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతూ ఉన్నావేమో. అక్కడ కూడా ఆ వ్యక్తి దేవుని యొక్క కార్యములు చూడడం కాదు, దేవుణ్ణే చూడగలటానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఆయన క్రీస్తుని గురించి విన్నాడు. ఏదో జన సమూహము దాటిపోతున్నట్లుగా అనిపించింది.
ఏంటి ఈ యొక్క శబ్దం ఏంటని ఆయన ముందు విన్నప్పుడు ఎవరో క్రీస్తుని గురించి చెప్పారు. నజరేయుడైన యేసునాథుడు దాటిపోచున్నాడయ్యా, వెళుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉందని క్రీస్తుని గురించి విన్నప్పుడు, వినుట వలన, వాక్యములో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును, అది వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెప్తారా బిగ్గరగా? చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే, పుట్టినది మొదలుకొని ఈయన గుడ్డివానిగా పుట్టాడో లేదా మధ్యలో గుడ్డివానిగా అయిపోయాడో మనకి తెలియదు, కానీ గుడ్డి భిక్షగాడు, సాధారణంగా గుడ్డి వారందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి ప్రపంచాన్ని చూడలేరు, వారంతట వారే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒక మాటలో చెప్పాలంటే చేత కాని పరిస్థితి. ఎవరు ఏమన్నా కూడా తిరిగి వారికి ఏమి అనలేని పరిస్థితి. నోరుంది, చెవులున్నాయి, కన్నులు లేవు. మనకు ఒక సామెత ఉంది కదా, సామెతో ఇది సూత్రము, సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్ని అవయవములలో కంటే కన్ను చాలా ప్రధానమైనది. నీకు ఎంత డబ్బున్నా కూడా ఒకవేళ కన్నులు లేకపోతే, ఎంత అందగాడు అయినా కన్నులు లేకపోతే, ఎంత బలము కలిగిన వాడైనా కన్నులు లేకపోతే, ఎంత కోటీశ్వరుడు అయినా కన్నులు లేకపోతే కోటీశ్వరుడు అని పిలవరు, గుడ్డివాడు అని పిలుస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యక్తిలో నుండి మనం నేర్చుకునే ఒక బలమైన పాఠం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? కన్నులు లేనివాడను అని కృంగిపోలేదు, నేను గుడ్డివాడను అని కృంగిపోలేదు. అమ్మా, తన పరిస్థితిని మార్చుకోవటానికి కన్నులు లేకపోతే ఏమైంది? దేవుడు నాకు నోటినిచ్చాడు కదా. కన్నులు లేకపోతే ఏమైంది? దేవుడు నాకు చెవులనిచ్చాడు కదా. దేవుడిచ్చిన దానినైనా నేను వాడి నా పరిస్థితి నేను మార్చుకుంటాను. ఈరోజు నీ జీవితంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు ప్రయత్నిస్తే ఈ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి అద్భుత కార్యము కంటే మించి దేవుడు చేయగలడు. దేవుడికి స్తోత్రం చెప్తావా? అమ్మా, కొంతమంది నా దగ్గర ఏమి అసలు నేను పేద కుటుంబంలో పుట్టాను అని కృంగిపోతూ ఉంటారు. నా తల్లి నా తండ్రి ఇదిగో నేను అనుకున్నంత స్థాయిలో ఏమి సంపాదించలేదు అని కృంగిపోతూ ఉంటారు. పేదవానిగా పుట్టడమే నేను చేసిన పాపమా అని కృంగిపోతూ ఉంటారు. దేవుడు నేను అంటున్నాను, నువ్వు పేదవానిగా పుట్టావు, అయితే దేవుడు నీకు అన్ని అవయవాలను ఇచ్చాడు. ఒకటి లేకపోతే ఇంకొక దానిని ఉపయోగించి ఆ వ్యక్తి ఏదో ఒక రకంగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన పరిస్థితిలో నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి అద్భుతమైనటువంటి కార్యమును ఏదో ఒక రకంగా నేను అనుభవించి తీరాలని ఆయన నిరీక్షణతో, కన్నులు లేకపోతే దేవుడిచ్చిన నోటిని వాడుతున్నాడు, కన్నులు లేకపోయినా దేవుడిచ్చినటువంటి చెవులను వాడుతున్నాడు. ఈరోజు నువ్వు నీ ఆర్థిక పరమైన పరిస్థితి ఒకవేళ నిన్ను కృంగదీస్తున్నా, నువ్వు పేదవాడవే కావచ్చు కానీ తలాంతు లేనివాడు కాదు. నువ్వు పేదవాడవే కావచ్చు కానీ బలహీనుడు కాదు. నువ్వు పేదవాడవే కావచ్చు కానీ గుడ్డివాడు కాదు. నువ్వు పేదవాడవే కావచ్చు కానీ నీకు ఇదిగో దేవుడు ఏమి ఇచ్చాడు? 2 చేతులు ఇచ్చాడు. పేదరికం అనేది బలహీనతగా ఉంటే, హలో, నీకున్నటువంటి తలాంత్ అనేది నీకు బలముగా మార్చబడాలి. హల్లెలూయా. నీకున్నటువంటి పేదవాడివే కానీ నువ్వు బలహీనుడు కాదనే సంగతిని గుర్తించినట్లయితే, ఇదిగో అయ్యో నా దగ్గర నాకు 100 కోట్లు ఉంటే నేను మంచి వ్యాపారాలు చేసి ఇంకా గొప్పనైపోతాను, అలా కాదు ప్రియులారా. ఈరోజు పేదరికం అనేది నీ జీవితంలో శాపముగా మారకూడదు అని అనుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మెథడ్ను, మైండ్ను ఉపయోగించి ఒకటి లేకపోతే ఇంకొకటి దేవుడు ఇచ్చాడు, దాని ద్వారా నీ పరిస్థితిని నువ్వు మార్చుకోగలవు. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో చదువుకొని అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలని చెప్పి చాలామంది స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. పిల్లలు దరిదాపుగా 8వ తరగతి 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఆ తర్వాత చదవాలనే మనసున్న
చదివించుకునే స్తోమత తల్లిదండ్రులు లేక 10వ తరగతి తర్వాత ఏం చేస్తున్నారంటే ఆపేస్తున్నారు. అయ్యో నా కొంతమందికి చదువు అబ్బక 8వ తరగతికో 5వ తరగతికో పరిమితం అయిపోతే, మరికొంతమంది చదువుకోవాలనే తృష్ణ ఉన్న పేదరికం వల్ల చదువుకోలేకపోయినా, చదువును ఆపిన వారిలో దేవుడు పెట్టే ఒక తలాంతును గుర్తించి ఏమండి చిన్నగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలంపును వాడుకొని, మైండ్ను వాడుకొని చిన్నగా వ్యాపారములను ప్రారంభించి ఈరోజు కోటీశ్వరులుగా తయారైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ముందుకు వెళ్ళాలనే ఒక ఆశ నీలో ఉండాలి, కానీ ఏది కూడా ఈ భూమి మీద నిన్ను ఆపలేదు, అడ్డుకోలేదు. నిన్ను ఆపే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికి కూడా లేదు. హల్లెలూయా. అయ్యో నేను పేదవాడిని కృంగిపోవద్దు, అయ్యో నాకు తలాంతులు లేవని కృంగిపోవద్దు, నేనేమీ చెయ్యలేనని కృంగిపోవద్దు. దేవుడు ఒక ద్వారాన్ని మూసాడంటే ఖచ్చితంగా ఒక కిటికీ తెరిచే ఉంచుతాడు నీకు. దేవుడు ఏదో ఒక అణువు, ఏదో ఒక లోపం నీలో ఉంది అంటే ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ఏదో ఒక ప్లస్ ఒక మైనస్ ఉందంటే ఖచ్చితంగా ఒక ప్లస్ ఖచ్చితంగా నీ ఇంట్లో నీ ఒంట్లో దేవుడు ఖచ్చితంగా పెట్టే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఈ పేద వ్యక్తి నుంచి నేర్చుకున్నది ఏంటంటే, నేను ఒక్క చోట ఉండిపోను. అక్కడ స్టోరేజ్ లేదు. నేను ఒకే చోట ఉండిపోను. నేనేం చేస్తానంటే నేను నిలబడతాను, నేను నిలుస్తాను. నన్ను నా దేవుడు ఈ స్థితిలోనే ఉంచేశాడు. నన్ను దేవుడు ఉంచాడు, నన్ను నిలబెడతాడు, నేను నిలబెడతాను. ఇది ఒకటి నాకు అడ్డుగా ఉంటే లేని దాని కోసం నేను ఆరాటపడను, కానీ ఉన్నదానితో నా పరిస్థితిని నేను మార్చుకుంటానని చెప్పి, కన్నులు లేకపోయినా తనకున్న చెవులను తన స్థితిని మార్చుకోవడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. చదువు లేకపోయినా నీకు తలాంతులు ఉన్నాయి కదా, తలాంతులు లేకపోయినా ఏదో ఒకటి ఉంది కదా. 3 ప్లస్లు 2 ప్లస్లు 2 మైనస్లు, నీ దగ్గర ఎన్ని మైనస్లు ఉన్నా ఓకే, ఒక్క ప్లస్ ఉంటే చాలు, నువ్వు లేచి నిలబడతావు కెరటము వలె యేసు నామములో. హల్లెలూయా. చెప్తా బిగ్గరగా. గుడ్డివాడైనా తనలో ఒక ఆకాంక్ష ఉంది, ఒక కోరిక ఉంది, ఏంటంటే నా స్థితిగతి మారాలి, నేను అలాగే ఒకే చోట ఉండిపోకూడదని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఏదో శబ్దము అంటే తనలో దేవుడు పెట్టిన లోపం మీద దృష్టి పెట్టట్లేదు, కానీ తనకు దేవుడు ఇచ్చినటువంటి మైనస్ల మీద దృష్టి పెట్టట్లేదు, కానీ ఎందుకు ప్రభువా నన్ను గుడ్డివాడిగా పుట్టించామని చెప్పి కృంగిపోలేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి చెవులను వాడుకుంటున్నాడు. ఎందుకు ప్రభువా నన్ను ఏ ఇంట్లో పుట్టావు, ఒక అంబానీ ఇంట్లో పుట్టిస్తే బాగుండు ప్రభువా అని అనుకుంటున్నావా? నో. దేవుడు నిన్ను ఒక ఇంట్లో పుట్టించాడు అంటే, దేవుడు నిన్ను ఒక సంఘములో నాటాడు అంటే, అది చిన్న మందిరం కావచ్చు, బలహీనమైన మందిరం కావచ్చు, లేదంటే ఆర్థికంగా అంత బలమైనటువంటి కాకపోవచ్చు, కానీ దేవుడు అక్కడ ఎందుకు నిన్ను పెట్టాడంటే నిన్ను ఆ సంఘములో బలపరచాలని, నీవు ఆ సంఘానికి బలమును చేకూర్చాలని. ఇక్కడ అదే జరుగుతుంది. తన స్థితిగతిని మార్చడానికి తనలో ఉన్న లోపం మీద దృష్టి పెట్టడం లేదు, కానీ తనకున్నటువంటి బలం మీద దృష్టి పెడుతున్నాడు ఆ వ్యక్తి. గుడ్డివాడినైతే ఏం పోయింది, కన్నులు లేకపోతే ఏం పోయింది, దేవుడు నాకు చెవులు ఇచ్చాడు కదా, ఒకటి కాకపోతే ఇంకొకటి ప్రయత్నిస్తున్నాను, ఒక జాబు రాకపోతే ఇంకొక జాబు, అది రాకపోతే ఇంకొక జాబు. అలా మా ఊర్లో ఒక అబ్బాయి దరిదాపుగా 10 నుండి 20, 30 పోస్టులకి అప్లై చేస్తే ఒకటి రాలేదని పెట్టాడు, రాలేదని కృంగిపోలేదు. అది వచ్చేంత వరకు కూడా ఏదో ఒక రకంగా ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రయత్నించి వచ్చాడు. చివరికి మొన్న ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగము మొన్నటికి తగిలింది. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కూడా ఎవరికి లేనన్ని కష్టాలు నీకే ఉన్నాయేమో, ఎవరు పడనన్ని బాధలు నువ్వే పడుతున్నావేమో, నీ బాధలు తలుచుకొని కృంగిపోవడం దేవుని చిత్తం కాదని ఈరోజు తెలుసుకో. దేవుడు ఒకటి కాకపోతే ఒక ద్వారాన్ని ఎవడో శత్రువు మూస్తే, ఒక ద్వారం మూయబడితే దేవుడు నీ కొరకు 7 ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా.
ఇదిగో బైబిల్లో అదే రాయబడింది. ఇదిగో శత్రువు ఇదిగో ఒక త్రోవ గుండా వస్తాడట, కానీ దేవుడు నీ పక్షాన ఉంటే 7 త్రోవల్లో పారిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువు ఒక త్రోవను వస్తాడు, 7 దారులు వెతుక్కుంటా అయ్యో బాబోయ్ అని చెప్పి పరుగులు తీసేంతగా దేవుడిని దీవించాలంటే నీకున్నటువంటి బాధలను తలుచుకొని నువ్వు కృంగిపోకూడదు. ఆ బాధల్లో నుండి నిన్ను ఎలా పైకి రావాలని ఆలోచించు. అప్పులున్నాయని కృంగిపోవద్దు. ఆ అప్పులలో నుండి నేను ఎలా పైకి రావాలి, ఎలా నన్ను నేను నిలదొక్కుని బ్రతకగలను. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడు చచ్చిపోయిన చేప కాదు, క్రైస్తవుడు అనేవాడు బ్రతికుండే చేప. చచ్చిపోయిన చేప పైనుండి క్రిందకు నీటితో పాటు క్రిందకు వెళ్ళిపోతే బ్రతికున్న చేప ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో నీటి ప్రవాహములకు వ్యతిరేకముగా ఎదురీత ఈదుకుంటూ పైకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు వస్తాయో క్రైస్తవుడు అనేవాడు ఎవరో తెలుసా? ఇదిగో ఒక పావురం ఏం చేస్తో తెలుసా? బాధలన్నీ తెలుసుకొని తుఫానులు వస్తున్నాయి అనుకున్నప్పుడు పావురము ఏదైనా ఒక చెట్టు తొర్రలు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి భయం ఎక్కువ. కానీ నువ్వు ఎవరో తెలుసా? నిజముగా వాక్యములు రాయబడింది, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా చెప్తా బిగ్గరగా చెల్లమ్మా. చెల్లి బిగ్గరగా చెప్తావా హల్లెలూయా? కొంచెం బిగ్గరగా చేతులెత్తి చెప్తావా హల్లెలూయా? నువ్వెవరో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచే బిడ్డవు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలము పొందుదురు. నీ బలహీనతను తలుచుకొని కృంగిపోవద్దు. జరిగిపోయిన దాన్ని తలుచుకొని కృంగిపోవద్దు. హలో, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు అంటూ వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. నీవెవరో తెలుసా? నువ్వు పక్షిరాజువు. దేవుడు బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చాడంటే దేవుడు తనను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న నీవు కూడా పక్షిరాజువు. ఆమేన్. బిగ్గరగా చెప్తావా హల్లెలూయా? అమ్మా, నువ్వు పావురం వలె పరిస్థితులను చూసి భయపడి దాక్కునే విశ్వాసగా ఉండొద్దు. ఈ దమ్ముంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ముందుకెళ్ళు. ఆమేన్. బాధలను తలుచుకొని కృంగిపోవద్దు. ఎవరో నిందించారని కృంగిపోవద్దు. నేను ఒక్కడినే వీరందరినీ పోషించాలా ఎలా అని చెప్పి కృంగిపోవద్దు. ఎన్ని బాధలున్నా హలో నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసం తడుగులు ముందుకు వేయి. లేని దాని కొరకు బాధపడద్దు. దేవుడా నన్ను ఎందుకు ఈ పేదరికములో పుట్టించవని దేవుణ్ణి ప్రశ్నించొద్దు. దేవా నన్ను పేదరికములో పుట్టిన ప్రేమించే తల్లిదండ్రుల మధ్య నన్ను పెట్టావు, మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువా నన్ను పేదవానిగా పుట్టిన నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రాలు. ఇదిగో ధనం నాకు లేకపోవచ్చు, కానీ తలాంత్ ఉంది ప్రభువా, నీవిచ్చే బలం ఉంది ప్రభువా, కష్టపడతాను ప్రభువా అని మైనస్ వైపు చూడొద్దు. బలహీనత మీద దృష్టి పెట్టొద్దు. నీకున్నటువంటి బలం మీద దృష్టి పెట్టు. ఈ ప్రపంచాన్ని పాలిస్తా వేసినాము. బిగ్గరగా హల్లెలూయా చెప్తావా? ఎందుకంటే దేవుడు ఆ వాక్యములు రాయబడింది, నేను నా రెక్కల మీద మిమ్మల్ని ఏం చేశాను? మోసుకొని ఐగుప్తు నుండి నడిపించాను అంటాడు. అంటే దేవుడు పక్షిరాజుతో పోల్చబడ్డాడు. తన ప్రజలను కూడా దేవుడు దేనితో పోలుస్తున్నాడు తెలుసా? పక్షిరాజుతో పోలుస్తూ అంటాడు, ఆ పక్షి ఎంత ఎక్కువ తుఫాన్ వస్తుందో తెలుసా ప్రియులరా? అంతగా తుఫాన్తో కబడ్డీ ఆడుకుంటుంది పక్షి. ఏ పక్షి? పక్షి రాజు. రాజు అన్న ఎందుకన్నారంటే పక్షి జాతుల్లో కంటే కూడా పెద్ద పక్షి ఏంటో తెలుసా? ఈ గ్రంథ పక్షిరాజు. అందుకే దానికి పక్షి రాజు అన్నారు. పక్షులలో రాజు. అడవిలో సింహానికి అడవి రాజు అంటే ఎందుకు అంటే ఈ రాజు అన్నారు. ఎందుకంటే ఈ యొక్క యానిమల్స్ అన్నిటికంటే కూడా బలమైనది సింహం. అడవిలో అది కింగ్. పక్షి జాతులో గ్రద్ద అనేది కింగ్. అమ్మ, నరమాతృల్లో నరులలో దేవుడు నమ్ముకున్న నీవు కింగ్ అండ్ క్వీన్. హల్లెలూయా. దేవుడు నిన్ను రాణి అంటున్నాడు.
రాజ్యమంతా నీదే. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను రాజు అంటున్నాడు. అంటే వాక్యంలో రాయబడింది, మీరు ఈ భూలోకమును ఏలే వారిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్తారా? కనుక లేని దాని కొరకు నువ్వు బాధపడుతూ కృంగిపోవద్దు. ఉన్న దానితో నువ్వు అడుగులు ముందుకే. దేవుడు ఎలా చేయాలో, ఎలా నడిపించుకోవాలో ఆయన చూసుకుంటాడు. బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెల్లిస్తావా? నీ జీవితంలోని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. మీకు తెలిసి ఈ మధ్యన ఒక ఆయన చాలా భయంకరమైనటువంటి పేదరికంలో జన్మించాడు. కష్టపడి చదువుకున్నాడు. చివరికి ఒక కండక్టర్ ఉద్యోగం వచ్చింది. తన పేదరికంను ఎలా చదువుకున్నాడంటే ఇంటింటికి పేపర్లు వేస్తూ, ఈవెన్ తను ఇంటర్మీడియట్ డిగ్రీ చదవటానికి కూడా తన పేదరికం అడ్డు కాకూడదని చెప్పి ఉన్న తలాంతును సైకిల్ తొక్కికొని ఇంటింటికి పేపర్లు వేస్తూ, ఈరోజు నేను కూడా డిగ్రీ ఎలా చేసినా తెలుసా? డిగ్రీ చదువుతున్నప్పుడు డబ్బులు లేకపోతే నేను కూడా సిమెంట్ పనికి వెళ్ళేవాడిని, కాంక్రీట్ పనికి వెళ్ళేవాడిని. నా నిరీక్షణ, నా గోలు ఒక్కటే, ఏదో ఒక రకంగా డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఆమేన్. హలో, నీవు ముందుకు వెళ్ళాలి అనే నిరీక్షణ ఉంటే దేవుడు దారిని మూసేడు, దారిని తెరుస్తాడు. చదవాలి అనే కోరుకుంటే దేవుడు ఎవరినైనా లేపుతాడు. చదవకూడదు అనుకుంటే ఒక్కరిని కూడా దేవుడు నీ కొరకు లేపలేడు. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, ఎద్దునో గుర్రాన్నో ఎంతవరకు నువ్వు తీసుకుని వెళ్ళగలవు? ఆ తొట్టె వరకు, గోలెం వరకు తీసుకుని వెళ్ళగలవు. దానికి బదులు నువ్వు తాగలేవు. నువ్వు దేవుని నామములో నువ్వు ముందుకు వెళ్ళాలనే ఒక ఆకాంక్ష నీలో ఉండాలి. కానీ దేవుడు ఎంత దూరమైనా తీసుకుని వెళ్తాడు. ఎంత గొప్ప కార్యమైన నీ కొరకు, నా కొరకు ఆయన జరిగిస్తాడు. చివరికి ఇంటింటా తిరిగి మొత్తానికి కష్టపడి ఏం జరిగిందో తెలుసా? మరి చదువుకుంటే పోస్టులు పడ్డాయి. దేవుని మహాకృపను బట్టి కండక్టర్ ఉద్యోగం వచ్చింది. కండక్టర్ ఉద్యోగం వచ్చిందని ఆగిపోలా. ప్రభువా, ఇదిగో నేను ఈ స్థితి నుండి ఇంకా మార్చబడాలి అని చెప్పి ఒకవైపు కండక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఒకవైపు ఏం చేస్తున్నాడో తెలుసా? చదువుతూ వచ్చాడు. నాకు పెద్ద ఉద్యోగం రాలేదని ఆ మైనస్ మీద ఆయన దృష్టి పెట్టలా, బలహీనత మీద దృష్టి పెట్టలా. తనకున్న బలం మీద దృష్టి పెట్టుకొని నేను చేయగలను, నేను ఇంకా చదువుతానని చెప్పి 8 గంటలు 10 గంటలు ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు ఏం చేసేవాడో తెలుసా? పుస్తకాలు ఎక్కడెక్కడో అద్దె తెచ్చుకొని మొత్తానికి కష్టపడి చదివేవాడు రాత్రి పగలు. మీరు చెప్తే నమ్మరు, ఆ వ్యక్తిని దేవుడు ఎంతలా దీవించాడో తెలుసా? తను ఎందుకు పేదరికములో పుట్టానని తన బలహీనతల మీద దృష్టి పెట్టలేదు. దేవుడు నాలో ఏదో ఒక ప్లస్ ఉంచాడు. దేవుడు నన్ను పుట్టించాడు అంటే నా భవిష్యత్తును కూడా ఖచ్చితంగా పుట్టించాడని నమ్మిన ఆ వ్యక్తి కష్టపడి తనలో ఉన్న తలాంతు బలహీన మీద కాదు, బలం మీద దృష్టి పెట్టాడు. మనం ఎక్కువ దేని మీద దృష్టి పెడతామమ్మా? బలహీనతల మీద. నాకు అంత సీన్ లేదండి, నేను చాలా బలహీనమైన వాటినండి, మా పరిస్థితి అంతా కాదండి, మా బ్రతుకులు ఇంతేనండి, మా మొఖానికి అది ఒక్కటే తక్కువ అండి. ఇలాంటి డైలాగులతో నిన్ను నువ్వే కృంగదీసుకుంటున్నావు. పొరపాటును కూడా ఈరోజు నేనైనా మీరైనా నీ జీవితాన్ని గురించి, నీ బ్రతుకు గురించి నువ్వు దయచేసి మైనస్గా మాట్లాడద్దు, నెగటివ్గా మాట్లాడొద్దు. హలో, పాజిటివ్గా మాట్లాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుడి నామములో దేవుడు యోసేపుల నన్ను ఫలించే కొమ్మగా మారుస్తాడని చెప్పు. ఆమేన్. నేను దీవించబడతానని చెప్పు. మీకు తెలుసా ఒక విషయము, నీ నోటి నుండి ఎప్పుడు కూడా పాజిటివ్గా రావాలి, కానీ నెగటివ్ అనేది ఒక్కటి రాకూడదు. నెగిటివ్ అనేది మనోహరం, నెగిటివ్ అనేది ఒక్కటి రాకూడదు నీ జీవితంలో. ఇదిగో అబ్రహాము ఎలియాజుని పిలుస్తున్నాడు, అయ్యా నీవు ఆ దేశానికి వెళ్ళు, నా కుమారుడు కొరకు ఇదిగో ఒక భార్యను వెతికి తీసుకొనిరా అని అంటూ ఉంటే, ఒకవేళ ఆ స్త్రీ నాతో రావడానికి ఇష్టపడకపోతే ఏం చెయ్యాలి అంటే, అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? నీకు ముందుగా నేను సేవించుచున్న నా దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు, నువ్వు ఆ దేశానికి వెళ్తావు, నీతో పాటు ఆ స్త్రీని నువ్వు తీసుకుని వస్తావు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా బిగ్గరగా? ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడండి. నువ్వు ఆ దేశానికి వెళ్తావు.
నీతో పాటు ఆ స్త్రీని తీసుకుని వస్తావు. ఎందుకు అంటే నీకు ముందుగా దేవుడు తన దేవదూతను పంపిస్తాడు అని పాజిటివ్గా మాట్లాడేసరికి అద్భుతం జరిగింది. ఏం జరిగిందో తెలుసా? రా ఆమెని బ్రతిమలాడకుండా ఇదిగో ఆ అన్నదమ్ములు తండ్రి అడుగుతున్నాడు, అమ్మా ఈ మనుషునితో కూడా నువ్వు పోదువా అంటే మామూలు మాట చెప్పకుండా నేను వెళ్తానన్నది. కారణం, ఒక దైవజనుడు పరిస్థితిని దేవుని ఆధీనంలో పెట్టేశాడు. ఏమని పలికాడో తెలుసా? నీకు ముందుగా నా దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు, మూయబడిన ద్వారాన్ని తెరుస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు, ఆ దేశముల నుండి నా కుమారుని కొరకు నువ్వు ఒక స్త్రీని తీసుకుని వస్తావు. దట్ మేడ్ హెర్. 2 రోజులు ఉండాలి, 3 రోజులు ఉండాలన్న ఆలోచన లేకుండా నేను వెళ్తాను అన్నది. ఎప్పుడైతే నీ జీవితంలో పాజిటివ్గా నువ్వు పలుకుతావో బలమైన కార్యాలు ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా చెప్తావా? కలెక్టర్గా ప్రారంభించినట్టు కండక్టర్ నుండి అయిపోయాడు. కండక్టర్గా ఉంటూ ఒక పక్క నుండి చదువుతూ ఉన్నాడు. చివరికి మొత్తానికి చదువుతూ చివరికి ఐఏఎస్ వరకు చదవటానికి మొత్తానికి సహాయం ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. చివరికి తన ప్రయాస వ్యర్థం కాలేదు. కండక్టర్తో సరిపెట్టుకోలేదు. తన బలహీనత మీద కాదు, తన బలం మీద దృష్టి పెట్టుకున్నాడు. దేవుడిచ్చిన తలాంతు మీద దృష్టి పెట్టాడు. అద్భుతం జరిగింది. ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఒక జిల్లాకి కలెక్టర్ అయిపోయాడు. నువ్వు హల్లెలూయా అంటే కాదు, ప్రయత్నించు. నువ్వు లేని దానికోసం నువ్వు ఆరాటపడద్దు. నీకు పాటలు పాడడం రాదా? ఇట్స్ ఓకే. దేవుడు పాటలు రాసే తలాంతు ఇచ్చాడు, దానిని వెతుకు. సరే అది కూడా రాదా? సరే కష్టపడగలవు కదా, అదైనా చెయ్యి. కష్టపడడం కూడా రాదా? ఏదైతే వచ్చో అది చెయ్యి. నాకు సినిమా చూడడం వచ్చండి, అది కాదు. దేవుని కొరకు నువ్వు ఏం చేయగలవు? నిన్ను నీవు బ్రతకడానికి నీలో ఏదో ఒక తలాంతు దేవుడు పెట్టాడు. అమ్మా నువ్వు ఈ భూమి మీద పనికి మాలిన వ్యక్తివైనా కావచ్చు, కానీ ప్రతి పిచ్చోడ్లో కూడా దేవుడు ఏదో ఒక తలాంతు పెడతాడు. ఎందుకో తెలుసా? ఆ తలాంతు ద్వారా నీవు నీ కుటుంబము బ్రతకాలని. లేని దాని కోసం నువ్వు ఆరాటపడకుండా దేవుడు నీలో పెట్టిన తలాంతును వెతకు. నీ బలహీనతల మీద దృష్టి పెట్టకుండా నీ బలం మీద దృష్టి పెట్టు. అక్కడ మరొక స్టోరీ విన్నాను. ఒక స్త్రీ కష్టం మీద మొత్తానికి ఒక హోమ్ గార్డ్ ఏదో చిన్న కానిస్టేబుల్ పోస్టో కొడితే ఆమె మరి జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఎవరో ఒక పెద్ద ఆఫీసరు, నువ్వేం చేయగలవు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ దానివి అన్నాడట. ఏమన్నాడమ్మా? నువ్వేం చేయగలవు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ దానివి అంటే ఆ మాట నన్ను పట్టేసింది. నేను నా బలహీనతల్లో కాదు, నాకు దేవుడు ఒక తలాంతుని ఇచ్చాడు. నేను కష్టపడతాను, ఇంకా నేను చదువుతాను, నేనంటే ఏంటో ఈ వ్యక్తికి నేను చూపిస్తానని చెప్పి తను అలా అన్నాడని కృంగిపోలేదు. కానీ ఆ జాబు చేస్తూ ఒక 6 నెలల్లో మొత్తానికి ఎంతో మరి టైం తీసుకుని ఏం చేసిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ సహోదరు ఏం చేసిందంటే వేరొక హైదరాబాద్ పట్టణానికి ఇంకో దగ్గరికి కోచింగ్కి వెళ్ళిపోయి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోచింగ్కి వెళ్ళిపోయి ఇది ఒక వైపున లీవ్ పెట్టుకొని ఆ మాట ఎలాగైనా నా జీవితంలో జరుగుతుందని చెప్పి నమ్మి విశ్వసించి ఏం చేసిందంటే కోచింగ్కి వెళ్ళింది. కోచింగ్కి వెళ్ళిన తర్వాత తీరా ఈ ఎస్ఐ టెస్ట్ రాసింది, పాస్ అయ్యింది. దేవునికి మహాకృప. నువ్వేం చేయగలవు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ దానివి అన్నారే. అంతకు మించి ఇదిగో ఆ పోస్ట్లో ఈ సహోదరికి ఎస్ఐ పోస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. దగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? దగ్గరగా హల్లెలూయా. నేను అదే మాట చెప్తున్నాను ఏంటంటే, దేవుడు నీలో ఏదో ఒక ప్లస్ ఉంచాడమ్మా. ఎన్ని మైనస్లు ఉన్నా, ఒరే నీవు నా ఇంట్లో లేదా నా కడుపులో చెడ పుట్టవురా, నువ్వు పుట్టకపోయినా బాగున్నురా అని ఒకవేళ నీకు అనిపిస్తుందేమో. తల్లిదండ్రులు అలా నీ గురించి అంటున్నారేమో. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులారా ఒక మాట వినండి. నీ కుమారుడో నీ కుమారుతో ఎందుకు పనికిరాందే కావచ్చు,
కానీ దేవుడు లేనిదై మాత్రం కాదు. నీ కుమార్తెలో, నీ కుమారుడిలో ఏదో ఒక తలాంతు దేవుడు తన భార్య, బిడ్డలు పోషింపబడటానికి ఒక టాలెంట్ దేవుడు పెట్టే ఉంటాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక మనుషునికి 5, ఇంకొక మనుషునికి 3, ఇంకొక మనుషునికి 1 తలాంతులు ఇస్తే 5, 5, 10, 3, 3, 6 ఒక తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు తెలుసా? దానిని తీసుకుని వెళ్ళి కోతిలో దాచేశాడు. తప్పెవరిది అంటే తప్పు ఇచ్చినటువంటి దేవునిది కాదు, తప్పు నీది. నీవు దీవించబడాలని, నువ్వు పైకి రావాలని నీకు దేవుడు ఒక తలాంతునిస్తే ఆ తలాంతున అమ్మ నాకు సిగ్గు అని వెనక్కి దాచావు. అందుకే ఆ వ్యక్తిని ఇదిగో చీకటి కలిగినటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి నెట్టివేసేసాడు దేవుడు. ఈరోజు నీలో ఏదో ఒక టాలెంట్ ఉంది, నీ లోపల రహస్యంగా ఉన్న ఆ టాలెంట్ని బయటికి తీ. హల్లెలూయా చెప్తా బిగ్గరగా, హల్లెలూయా చెప్తా బిగ్గరగా. అదో ఆ ఉన్న తలాంతును ఒకవేళ నీవు మిస్యూజ్ చేసుకుంటే జాగ్రత్త, మెతుకులు లేకుండా అయిపోతావు. ఆ ఉన్న దేవుడు కృపను నువ్వు నిరర్ధకం చేసుకుంటే నీకు మంచి జీవితం రాదు. ఏదో ఒక టాలెంట్ దేవుడు ఇచ్చాడు నీకు, చక్కగా దానిని సద్వినియోగం చేసుకో. ఒకవేళ దేవుడిని దీవించిన తర్వాత ప్రగల్భాలు పలకొద్దు. నాకేంటి తర్రగాని ఆస్తుందని ప్రగల్భాలు పలిగితే రూపాయి లేకుండా అయిపోతావు. దేవుడిచ్చిన తలాంతులు నమ్మకంగా దేవుని కృపలను అడుగులు ముందుకేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. ఈరోజు మీ ముందు నిలబడిన నేనే వేసుకోవడానికి కాళ్ళకు చెప్పులు లేని వ్యక్తిని. ఒకప్పుడు ₹1 ప్రభువా రీపులు కొనుక్కొని నా అసైన్మెంట్స్ రాసుకుంటానని ఏడ్చిన వ్యక్తిని. నేను నా బలహీనతల మీద దృష్టి పెట్టలేదు. దేవుడు నాలో ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడు, బాగా చదువుకోగలను, దేవుడు ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడని చెప్పి దాని మీద నేను దృష్టి పెట్టినప్పుడు ఒకప్పుడు ₹1 నా దగ్గర లేదు. ఇప్పుడు 100 మంది మా ఇంటికి వచ్చిన కడుపు నిండా భోజనం పెట్టగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కారణం, స్టూడెంట్స్ అయిన మీరు కూడా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అందరితో చూసి కంపేర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు అది కొంటున్నారు, వీళ్ళ తల్లిదండ్రులు ఇది కొంటున్నారు, వాళ్ళని అక్కడ చదివిస్తున్నారు, మీరు ఉన్నారు ఎందుకు అని పొరపాటు కూడా అనకూడదు. తల్లిదండ్రులైన వారు కూడా వాళ్ళ అబ్బాయి చూడరా, వాళ్ళ అబ్బాయి చూడరా, వాళ్ళ అబ్బాయి చూడరా, నువ్వు ఉన్నావు ఎందుకుని దయచేసి ఎవరితో కూడా నువ్వు కంపేర్ చేయొద్దు. తగ్గిన సమయంలో ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. లేని దానికోసం నువ్వు బాధపడకు. కన్ను లేవా, ఇట్స్ ఓకే, ఏముందో దాని మీద దృష్టి పెట్టు. నేను ఒక 10 కోట్లతో పెద్ద బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి, రూపాయి బిల్ల లేదండి. ఎందుకు దాని మీద? నీ దగ్గర ఉన్నది ₹1000. ఆ ₹1000 ప్రార్థన పూర్వక చిన్న బడ్డీ స్టార్ట్ చేయి. ఆమేన్. హల్లెలూయా చెప్తా బిగ్గరగా, బిగ్గరగా హల్లెలూయా. అందుకే ఇదిగో ఆ మధ్యన ఒక స్టోరీ మీరు చూసాను. ఒక ఉప్పు వ్యాపారి ఏం చేయాలి ప్రభు అని ప్రార్థిస్తుంటే దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ఉప్పు నిస్సారమైతే మాటను చదువుకొని వావ్ అని చెప్పి ఉప్పు వ్యాపారం ప్రారంభించాడు. మీకు తెలుసా? అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకున్నాడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని. కొన్ని చేసుకున్నాడు, నేను దేవునికి ఇస్తాను ఇది అది అని చెప్పి మొత్తానికి ప్రార్థన చేశాడు. మీరు చెప్తే నమ్మరు, రోజుకి ఒక బస్తా అమ్మినోడు అలా దినాలు గడుస్తూ ఉంటే ఏకంగా ఒక ఉప్పు ఫ్యాక్టరీ కంపెనీ పెట్టేశాడు. దానికి యజమానుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఉన్న పెట్టుబడి కేవలము ₹1000 కావచ్చు, ఇప్పుడు లక్షల్లో పెట్టుబడి, నెలకి ఆదాయమే దరిదాపుగా 6 లక్షలు వస్తుంది. కారణం ఏంటి? ఏంటి నా బ్రతుకు, నేనేంటి, ఉప్పు అమ్ముకోవడం ఏంటి, ఉప్పు ఉప్పు ఏంటి అని అనుకోలా. హలో, కష్టపడడానికి ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపడొద్దు. ఆమేన్. మీకు తెలుసా ఎంతోమంది తల్లులు ఇదిగో ఇక్కడ భారతదేశంలో గిన్నెలు అంటులు తోముకొని విదేశాల్లో ఉన్న వారి తల్లి బిడ్డలకు చదివిస్తున్నారు.
అలా చదివించుకుని ఈరోజు వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టగలిగారు. కారణం ఏంటో తెలుసా? అంటులు దొమ్మడానికి కూడా సిగ్గుపడని తల్లిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కష్టపడితే నీకెందుకు సిగ్గు? నీ దగ్గర లేని దానికోసం నువ్వు ఆరాటపడద్దు. నీలో ఏదో ఒక అమ్మ ప్రియా, నీలో ఏదో ఒక టాలెంట్ దేవుడు పెట్టాడు. దాన్ని దాచివద్దు, పైకి తీయి. దాన్ని దేవుని కొరకు వాడు. కన్నీటితో ప్రార్థన చేయి. ప్రభువా, నేను నా కుటుంబము పోషింపబడాలి. హౌ? ఎలా ప్రభువా? నాకు నేర్పించు. నన్ను ప్రార్థన చేస్తే, ఇదిగో బైబిల్లో రాజుల గ్రంథంలో ఒక తల్లి కనిపిస్తుంది. అప్పులు చేసి తన భర్త చనిపోయాడు. 2 పిల్లలను కూడా అప్పులు వాడు వచ్చి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటే అమ్మ తన బాధలు తలుచుకొని కృంగిపోలేదు, కానీ తన బలంను వెతుక్కుంది. హల్లెలూయా చెప్తావా? అదే నిర్గమకాండం 10:15 ఏముంది? యెహోవాయే నా బలము. నువ్వు దేనిని వెతకాలంటే బలహీనతను కాదు, బలాన్ని వెతుకు. అప్పుడు ఆమెనుకుంది, అయ్యో 2 బిడ్డలు, మీరు చచ్చిపోతే నేను ఎందుకు రాను పురుగుల మందు తాగేలా. తన పరిస్థితి మార్చుకోవటానికి తన బలాన్ని వెతుక్కుంది. ఏంటో తెలుసా బలం? దైవజనుడే నా బలం, దేవుడే నా బలం. నేను నా బలహీనతతో కృంగిపోను, కానీ నాకు బలమైన నా దేవుని దగ్గరికి వెళ్తానని దైవజనుని ఆశ్రయించిన వెంటనే అద్భుతం జరిగింది ప్రియులారా. ఆ రోజే 3 కూడా చనిపోవాలి పురుగుల మందు తాగి. కానీ బలహీనతలో కృంగిపోకుండా అప్పులు వాడు 2 బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనగానే ఎందుకు నాకు ఈ పేదరికం, ఎందుకు నాకు ఈ అప్పుల జీవితం అని చెప్పి కృంగిపోకుండా బలమైన దేవుణ్ణి ఆశ్రయించింది. అద్భుతం జరిగింది. తనేమన్నాడు తెలుసా? మా ఒక పని చేయి, ఇదిగో నీ గ్రామానికి వెళ్ళి ఇరుగు పొరుగులు ఖాళీ కొండలు అన్ని పాత్రల్ని తీసుకొని రా అన్నాడు. సిగ్గుపడకుండా 2 బిడ్డలు కూడా వెళ్ళారు. హల్లెలూయా చెప్తావా? ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ఇంకా నా సందేశం చాలా ఉంది, కానీ ఇక్కడ నేను ముగిస్తాను. అయితే వారిద్దరూ కూడా, చిన్న బిడ్డలిద్దరూ సిగ్గుపడకుండా ఇంటింటికి వెళ్ళి ఖాళీ పాత్రలు అడుగుతూ ఉంటే 100 రకాలైనటువంటి ప్రశ్నలు. అయితే దానిని వీరు ఒక మంచి సువార్త ప్రకటించడానికి ఒక అవకాశముగా తీసుకొని ప్రశ్నిస్తున్నాం. ఎందుకయ్యా ఈ ఖాళీ పాత్రలు అంటే 2 బిడ్డలు సువార్థికులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. మా దేవుడు ఆశ్చర్యకరుడండి. ఎలారా అంటే, ఇదిగో మా పితరులు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొస్తే మా దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడండి. అని ఇంట్రెస్ట్ చూపించారు. అవునా? అంత మాత్రమే కాదండి, వారు త్రాగడానికి నీరు లేకపోతే ఇదిగో మా సేవకుడైన మోసే బండను కొట్టగా నీళ్లు నది వలె ప్రవహించేయండి, తాగారండి. అవునా? తినటానికి ఏమీ లేకపోతే మా దేవుడు దేవదూతలు తినే మన్నాను పంపించాడండి. వావ్! చికెన్ బిర్యానీ కావాలంటే పూర్ణేళ్ళను రప్పించాడండి. అవునా? ఎరుకో గోడను కూల్చేశాడండి. యొర్దాను నదిని నిలిపేశాడండి. మా దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్తున్నామంటే మీరే చూస్తారు కదండి, ఇదిగో ఈ ఖాళీ పాత్రలను మా దేవుడు అన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి ఆ గొప్ప దేవుడే, అంత గొప్ప దేవుణ్ణి మేము సేవిస్తున్నామండి. మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి. కావాలంటే మా వెనకే రండి. మీ ఖాళీ పాత్రలు అతి త్వరలో అద్భుతమైన నూనెతో నింపబడబోతున్నాయండి. ఆసక్తి పెరిగింది. నేను అదే అంటున్నాను, నీ బలహీనత మీద దృష్టి పెట్టద్దు, నువ్వెవరో అన్న మాటల మీద దృష్టి పెట్టద్దు. డోంట్ కేర్ అబౌట్ దెమ్. దేర్ ఈజ్ ఎ డే, ఒక రోజు వస్తుంది, నిన్ను ఏ నోళ్ళైతే నిన్ను ఎగతాళి చేశాయో అవే నోళ్ళు నీకు సెల్యూట్ చేసే రోజు ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. అవునా అని ఖాళీ పాత్రలు తీసుకుని వెళ్తుంటే వారు ఇవాంజలిస్టులుగా మారిపోయారు దేవుని కొరకు. వారితో పాటు ఆ గ్రామం అంతా కూడా ఇంటికి వచ్చేసింది. తలుపు వేశారు, కిటికీ తెరిచారు. ఏం చేస్తున్నారని ఒకరి మీద ఒకరు ఎగబడి చూస్తూ ఉంటే కిటికీల్లో నుండి 2 తల్లి 2 కుమారులు మోకరించి ప్రభువా అని చెప్పి వాగ్దానం ఎత్తి, అయ్యా మా బలము నీవే ప్రభువా, నీవేదైనా చేయగలవు తండ్రి, మేము నమ్ముతున్నామయ్యా అని చెప్పి మోకరించి ఉన్నటువంటి ఆ చిన్న నూనె కొండను విశ్వాసముతో పెద్ద పెద్ద కుండలు నింపినప్పుడు, మిత్రమా ఆలోచించు,
ఒక విశ్వాసిగా నీలో ఆ చిన్న విశ్వాసమే, ఆ చిన్నపాటి ఆశీర్వాదమే నీవు పంచడానికి ఇష్టపడితే అలో నీ చుట్టూ ఉన్న వారి ఖాళీ కుండలను నా యేసయ్య నీ ద్వారా నింపబోతూ ఉన్నాడు. నువ్వు దీవించబడతావు, ఇతరులకు కూడా దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా చెప్తావు బిగ్గరగా. వారి బలహీనతలను తలుచుకొని కృంగిపోలేదు కానీ, లేని దాని కొరకు వారు ఓడిపోలేదు కానీ, ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టారు. ఇంకా చిన్న నూనె కొండతో పెద్ద పెద్ద కొండలను దేవుడు నింపుతా ఉన్నాడు. అద్భుతం జరిగింది. ఇది విచిత్రం అన్నారు. ఇదేంటిది చిన్న పాత్ర పెద్ద పెద్ద కుండలు నింపుతా ఉంది ఏంటంటే, వావ్, అద్భుతం జరిగింది. ఆ రోజు ఆ ఊరు మొత్తం గాలైపోయింది. అందరూ కూడా ఈ పిల్లవాళ్ళ యొక్క ఇంటి ముందు కాపులు కాస్తా ఉన్నారు. ఒరే అది నాకుండరా అంటే ఇది నాకుండరా. వావ్, ఇది ఎలా జరిగింది? అద్భుతం జరిగింది. నా బలమైన దేవుని వల్ల జరుగుతుంది. హల్లెలూయా. చివరికి ఏమైందో తెలుసా? ద్వారాన్ని తెరిచినప్పుడు పెద్ద లైను. అయ్యా మీకు నమస్కారం, మీకు దండం పెడతాం. ఇదిగో ఇది మహిమ కుండ, ఇది ఖాళీ కుండ కాదు, ఇది మహిమ కుండ, ఇది అద్భుతమైన కుండ. ఇదిగో నా కుండ నువ్వు తీసుకొచ్చావు, కానీ మరలా తిరిగి మా ఇంటికి మీరు తీసుకుని రావాల్సిన పని లేదు. ఇదిగోండి పర్సుతో డబ్బులు, దయచేసి ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఆ ఖాళీ కుండ దాని నిండా నూనె నాకు ఇవ్వా. గంటలో అద్భుతం జరిగిపోయింది. గంటలో అమ్ముడైపోయింది. గంటలో అప్పులు తీరిపోయినాయి. హల్లెలూయా. ఒక గంట ముందు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, 2 కుమారులు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు గంట తిరక్క ముందే దేవుడు గంట కొట్టాడు. అంతవరకు ఆ ఇంటికి, ఆ గ్రామానికి వారే పేదవారు. కానీ బలహీనతల మీద దృష్టి పెట్టకుండా దేవుడు వారికి ఇచ్చిన బలం మీద దృష్టి పెట్టాడు. ఏదో ఒక టాలెంట్ ఉంది, దాని మీద బ్రతుకుతున్నాం, గుడ్, గో అహెడ్. ఒక చిన్న పానీపూరి వ్యాపారం అని నువ్వు సిగ్గుపడొద్దు. దేవుడికి ఇచ్చాడు అది. ఆమేన్. దేవుడికి ఇచ్చాడు. ఇంకా అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు. అంచెలంచెలుగా దేవుడు ఇచ్చి చిన్న మందిరం నువ్వు వదులుకోవద్దు సేవని. గో అహెడ్, ముందుకు నడు. రేపు విశాలమైనటువంటి స్థలము, విస్తారమైనటువంటి మంద, ఎన్ని కోట్ల రూపాయలైనా లెక్కించేది మొదటి 1 రూపాయితోనే ప్రారంభించబడుతుంది. ఎంత పెద్ద సేవ అయినా మొదట వచ్చేది ఒక విశ్వాసితో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అదే జరిగింది. అందరూ కూడా డబ్బులు ఇచ్చి మరి వారి కుండలు వారి బుర్ర మీద ఎత్తుకున్నారో, ఎక్కడ తీసుకెళ్లారు, కావిడిలు వేసారు నాకు తెలియదు. మొత్తానికి నూనె వండుతూ ఉంటే, ఒరే ఇంతవరకు ఇలాంటి మధురమైన టేస్టీ నూనె ఇంతవరకు మేము చూడలేదయ్యా. బహుశా వారు వండుకున్నారో దాచుకున్నారో మనకి తెలియదు, కానీ మొత్తానికి వీరి ఇల్లు దీవెనకరంగా మారింది. అప్పులోడు వచ్చాడు. నేను అనుకుంటున్నాను అప్పులోడు కూడా బహుశా, అమ్మ మీకు దండం, నా అప్పు తీర్చొద్దు, ఒక కొండ ఇప్పించమ్మా అని అడుగుండొచ్చు. నువ్వు ఇస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఈ కొండ నా ఇంట్లో ఉంటే నాకు, నా ఇంటికి దీవెన. ఒక్క గంటలో దేవుడు పరిస్థితిని మార్చేశాడు, తారుమారు చేశాడు. అమ్మ, దేవుడు కార్యాలు చేయాలంటే ఎక్కువ టైం తీసుకోడు. ఆయన అనుకుంటాడు అలా అయిపోతాయి అంతే. ఇంతవరకు ఏడ్చావు, రోధించావు, ఆయన కార్యం జరిగినప్పుడు కన్నీటి ఆనంద బాష్పాలతో ఆయనను స్తుతిస్తా. హల్లెలూయా. దగ్గరగా చెప్తావా హల్లెలూయా? అందుకే నీ బలహీనత మీద దృష్టి పెట్టద్దు. నేను చేసుకున్న కోడలే ఎప్పుడు జబ్బు జబ్బు జబ్బు. నో, ఏదో ఒక బాధలు, ఏదో ఒక నిందలు, ఏదో ఒక అవమానాలు, డోంట్ కేర్ అబౌట్ ఇట్. దేవుడు నీలో పెట్టినటువంటి పనికిరాని వాటి మీద దృష్టి పెట్టకుండా పనికొచ్చే వాటి మీద దృష్టి పెట్టు. నీ బలహీనతల మీద కాకుండా నీ బలం మీద దృష్టి పెట్టు. లేని దానికోసం కాకుండా ఉన్నదానితో అడుగులు ముందుకే. ఆమె గుడ్డివాడవైతే ఏం పోయింది? చెవులున్నాయిగా. పేదవాడవైతే ఏమైంది? తెలివైనవాడివేగా. తల్లిదండ్రులు చదివించలేరా? అయితే ఏం పోయింది? ఏదో ఒకటి ఆస్తి, ఏదో ఒకటి చెయ్యి. ఒక పక్క చదువు, ఒక పక్క పని చేయి. ఎంతోమంది 8, 9 చదువుతున్న వాళ్ళు నాకు తెలుసు, ఇంటింట పేపర్లు వేసి చదువుకున్న వాళ్ళు లేరా? కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఒక్క మాటని ముగిస్తున్నాను. ఆ తదుపరి ఆయన నెంబర్ 1 ఏం వాడాడో తెలుసా? చెప్పండి. యేసుని గురించి విన్నాడు. చెప్పండి అందరూ.
నీ స్థితి మారాలి అంటే నువ్వు ముందు దేవుని మాటను వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆయనకు అంత విశ్వాసం వచ్చిందంటే ఆయన ముందు యేసుని గురించి విన్నాడు, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి విన్నాడు, ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడని, చనిపోయిన లాజరును కూడా తిరిగి బ్రతికించాడని, రోగగ్రస్తులను స్వస్థపరిచాడని, ఊచ చేయగలిగిన వారిని బాగు చేశాడని, ఇలా ఎంతో మంది జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడని, ఆయనే రక్షకుడని గుడ్డివాడు విన్నాడు. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుని నీవు కన్నులున్న గుడ్డివాడు, నువ్వు దేవుని గురించి విన్నట్లా. నువ్వు వినాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన అంటే కేవలం నువ్వు పలకడం మాత్రమే కాదు, ఆయన దగ్గర నుంచి వినడం కూడా ప్రార్థనే. యూ స్పీక్. ఒక గంట ప్రార్థన చేస్తే ఒక 45 నిమిషాలు నువ్వు ప్రేర్ చేయి, తర్వాత 15 నిమిషాలు కాముగా ఆలకించు. లార్డ్ స్పీక్ టు మీ. హల్లెలూయా. ఎందుకు నీ జీవితంలో నీ స్థితి మారటం లేదంటే నువ్వు వన్ వే టాకింగ్. నువ్వు అడుగుతున్నావు, ఒక వ్యక్తికి ఏదో అడుగుతున్నావు, నువ్వు అడుక్కొని ఉంటే అవదు, ఆయన ఇస్తున్నాడా లేదు విను. అదే జరిగింది. గుడ్డివాడైనా క్రీస్తుని గురించి విన్నాడు. ఈరోజు నీ కుటుంబం యొక్క స్థితి మారాలంటే నువ్వు దేవుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన బలముని గురించి నువ్వు మొదట విను. అది వినాలంటే నువ్వేం చేయి? బైబిల్ని చదువు. ఇందులో ఆయన గొప్పతనం గురించి ఉంది. తర్వాత ఆయన అన్నాడు, విన్న తర్వాత ఎవరండి ఆయన అంటే ఆయన నజరేయుడైన యేసు. ఎస్, నా స్థితిని మార్చగలిగిన వ్యక్తి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ దేవుడు నన్ను దాటిపోకముందే ఆయన నేను ఆపేయాలని చెప్పి చెవులతో విన్నాడు. తర్వాత దేనిని ఉపయోగిస్తున్నాడు తెలుసా? నోటిని ఉపయోగిస్తూ దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని తనకున్న చెవులతో విన్నాడు, నోటితో పిలుస్తున్నాడు. కన్నులతో చూడలేదు కానీ మిగతా రెండింటిని దేవుని కొరకు వాడాడు. ఆయన బాధ ఏంటంటే ఏదో ఒక రకంగా నేను పైకి రావాలి. అన్యాయంగా కాదు, అవిధేయకరంగా కాదు, న్యాయబద్ధముగా. అందరూ కూడా ఊరుకొని గద్దిస్తూ ఉంటే మరీ బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఆ క్రీస్తుని గురించినటువంటి మాట నిన్ను ఊరుకొనివ్వదు. దేవుడి గురించి చెప్పకుండా నువ్వు ఉండలేవు. అందుకే నేను ఏమంటానంటే, అల్లో ఈ సమయంలో నువ్వు ఊరుకున్నట్లయితే ఇదిగో నా స్థితి ఇంకా మారదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుండి అలా అటు కల్వరికి వెళ్ళిపోతాడు. ఇంకా నా బ్రతుకు జీవితాంతం ఇంకా గుడ్డివాడిగా ఉండాల్సిందే అని ఆ వ్యక్తికి తెలిసే, అయ్యా ఈ సమయంలో కనుక నువ్వు మౌనంగా ఉంటే, నన్ను దాటిపోతే ఇంకా ఎవరు కూడా నన్ను రక్షించలేరు. ఇంకా నా జీవితాంతం గుడ్డివాడిగా ఉండాల్సిందే. ప్రభువా నిన్ను కదలనివ్వనయ్యా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తన అరుపులతో మెరుపులు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య చెవిలో పడింది. అమ్మ, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, నువ్వు పిలుస్తూ ఉంటే వినటానికి ఆయన చెవులు మందం కాదు. ఆయన చూసి చూడనట్లుగా అధికారుల వలె వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ మొరను వినే దేవుడు ఆయన. నీ హృదయ వాంఛను గ్రహించే దేవుడైనా, నీ బాధలు బాగుగా తెలుసుకోవడానికి ఇష్టపడే దేవుడైనా, యేసయ్యను చూడాలి అనుకుని ఒక ఆకాంక్షను కలిగినటువంటి జక్కయ్య మేడు చెట్టు ఎక్కిపోతే, అయ్యో నేను చూడలేకపోతున్నానని ఆ బలహీనత మీద దృష్టి పెట్టలేదు కానీ ఆయన బలం మీద దృష్టి పెట్టాడు. ఏం చేయగలను, నేను పొట్టివాడిని కదా, నా బ్రతుకింతే అని కృంగిపోలేదు కానీ హలో తనకున్న పొట్టితనము, ఆ బలహీనత అనేది ఆయన ఆశీర్వాదాన్ని అడ్డలేకపోయింది. ఏం చేశాడు తెలుసా? బలహీనుడైతే ఏంటి, పొట్టివాడినట్టు ఏంటి, చెట్టు ఎక్కడం వచ్చు, చెట్టు ఎక్కిపోయాడు. అది ఆయన స్ట్రెంగ్త్. ఆమేన్, ఆమేన్. బలహీనుడు అందరూ అడ్డొచ్చేసారు, ఎగిరెగిరి అంత ప్రయత్నించిన అవ్వలేదని చెప్పి కృంగిపోలేదమ్మా. అయితే ప్రయత్నమా, అందుకు ఆయన ట్రై అంటిల్ యు డై అన్నాడు. అంటే చనిపోయేంత వరకు ప్రయత్నించు, పొందుకునే వరకు ప్రయత్నించు. చనిపోయేంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆమేన్. ఆ బలహీనత తనకు అంతరాయంగా లేదు కానీ మేడు చెట్టు ఎక్కాడు. అయితే యేసయ్య ఏం చేశాడు తెలుసా? తనలో ఉన్నటువంటి ఆకాంక్షలు గ్రహించినటువంటి ఆ ప్రభువు అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతటినీ వదిలిపెట్టి, నన్ను చూడాలన్నావే, నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు, నేనే నీ దగ్గరికి వచ్చేసాను.
జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ఆమె చెప్తా బిగ్గరగా. ప్రియమైన సహోదరుడా, ఏవో బలహీనతలు నీలో ఉన్నాయి, నాలో కూడా బలహీనతలు ఉన్నాయి. బలహీనతల మీద దృష్టి పెట్టద్దు. గత ఏదో జరిగిపోయింది. నీలో ఒక బలాన్ని దేవుడు వచ్చాడు. ఏదో ఒక రకంగా నువ్వు పొట్టివాడవైనా కావచ్చు, కానీ చెట్టు ఎక్కడ వచ్చు కదా, ఎక్కువ చెట్టు. దేవుడు నడుచుకుంటూ వచ్చి తన జీవితంలో ఒక విచిత్రమైన కార్యం జరిగించేశాడు. యేసయ్యను చూస్తే చాలు అనుకున్న ఆ వ్యక్తి యేసయ్య నడుచుకుంటూ వారి ఇంటికి వెళ్ళడమే కాదు, జక్కయ్య బ్రతుకుని మార్చేశాడు. పర్సనల్ ఎన్కౌంటర్తో జక్కయ్య స్టోరీ మారిపోయింది. బలహీనతను దృష్టి పెట్టి కృంగిపోయి ఉంటే అక్కడే భూమికి బెత్తుడుగా ఉన్నాం. యేసయ్యను చూడాలని ఆ ఆకాంక్ష చెట్టెక్కించింది ఆయన. అది దేనికి సాదృశ్యంగా తెలుసా? ఈ గుడ్డివాడని కృంగిపోకుండా విన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అది దేనికి సాదృశ్యంగా తెలుసా? నీ జీవితంలో యేసయ్యను చూసి నువ్వు గట్టిగా బిగ్గరగా వేసే ఆ కేక, అది రోదన ధ్వనిగా, ప్రార్థన ధ్వనిగా మారాలి. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. హలో, గట్టిగా అరవకపోతే, ప్రార్థించకపోతే, కన్నీరు కార్చకపోతే ఆ కరుణామయుడు కరుణించుడు. నీ జీవితంలో నీ స్థితిగతులు మారాలంటే ఆ గుడ్డివాడు ఎలాగైతే క్రీస్తును చూసి దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అంటే దేవాది దేవుడు దాటిపోకుండా ఆ వ్యక్తిని దర్శించినట్లుగా ఈ రాత్రి లేదా 2025 సంవత్సరంలో నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను దర్శించే దేవుడు కావాలి. నిన్ను దర్శించాలంటే అలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏదో చేద్దామని ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే అబ్రహాము ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఆపేశాడు. తన ప్రేమతో బంధించేశాడు. తన ప్రేమతో, అయ్యా నీ దాసుని దాటి వెళ్ళిపోవద్దు, కొంచెం నీళ్ళు తెప్పిస్తానయ్యా, కొంచెం భోజనం పెడతానయ్యా, తినేసి వెళ్ళండి అయ్యా. అది కాదయ్యా మేము వచ్చే పని ఇంకొకటి అని దాటిపోబోతూ ఉంటే బ్రతిమలాడుతూ, లేదయ్యా మీరు నా ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకు అలా జరిగిందో తెలుసా? 99 సంవత్సరములు ఉన్న ఆ వ్యక్తి మధ్యాహ్న కాలంలో నిద్రపోకుండా నా దేవుడు ఈ సంవత్సరమైనా నన్ను దర్శిస్తాడని నిరీక్షణతో కనిపెట్టినప్పుడు, అది ఏ సమయంలోనైనా కావచ్చు, దేవుడు నిన్ను ఈ 2025లో at any time my God can have a wonderful visitation to your family. నీ కుటుంబాన్ని నా దేవుడు ఈ 2025లో ఏదో ఒక సందర్భంలో ఆయన దర్శించబోతూ ఉన్నాడు. ఆయన దర్శిస్తూ ఉన్నాడు. దర్శించినప్పుడు నీవు నిద్రపోవద్దు. అరో బిగ్గరగా కేకలు వేయి. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించని, ఇదిగో ఆయన కేకలు వేసినట్లుగా నా దేవుడు ఎప్పుడు నా ఇంటి వైపు వస్తాడా అని అబ్రహాము ఎదురు చూసినట్లుగా, ఇదిగో నువ్వు ఇప్పుడు నిద్రపోయావో, ఒకవేళ అబ్రహాము మధ్యాహ్నం కదా నిద్రపోయి ఉంటే దాటి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ అబ్రహాము కనిపెట్టాడు. నా దేవుడు ఎప్పుడైనా నన్ను దర్శించే సమయం ఆసనంలో ఉంది అని చెప్పి కనిపెట్టి నిరీక్షించినప్పుడు దాటి వెళ్ళిపోకుండా కాపాడగలిగాడు. ఒక బలమైనటువంటి కార్యం ఆ రోజు అబ్రహాం జీవితంలో జరిగింది. ఈ 2025లో ఇప్పటికే 19 రోజులు గడిచిపోయినాయి. మిగతా రోజుల్లో మధ్యాహ్నం కావచ్చు, రాత్రిపూట కావచ్చు, నువ్వు పడుకున్నప్పుడు ఎప్పుడైనా కావచ్చు, నువ్వెప్పుడు కూడా మెలకువగా ఉండి ఎక్కువ కాలం ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు దేవుడిని దర్శించడానికి ఒక సమయం పెట్టుకున్నాడు, అది ఏ సమయమో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు నిద్రపోయావనుకో, వెళ్ళిపోతాడు, ఇంకా మరి ఎప్పుడు రాడు. ఆయన వచ్చిందే నీ శాపాన్ని వెరగొట్టడానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఆయన వచ్చిందే నీ అప్పులకు ఒక ముగింపునివ్వడానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నదే నీ కుటుంబాన్ని బ్లెస్ చేయడానికి వస్తున్నప్పుడు, నేను దర్శించడానికి వస్తున్నప్పుడు, ఒక బిడ్డగా, ఒక కుటుంబ యజమానుడిగా, ఒక తమ్ముడిగా, ఒక కుమారుడిగా, ఒక చెల్లిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీ దేవుని కొరకు నిరీక్షణతో కనిపెట్టు. నిద్రపోతులో పడుకోవద్దు. నా దేవుడు ఒకవేళ ఆయన వచ్చినప్పుడు నువ్వు కొరక పెట్టి పడుకుంటే నిరాశతో తిరిగి వెళ్ళిపోతాడు. అబ్రహాము జీవితంలో ఒకవేళ మధ్యాహ్నం ఆయన పడుకుని ఉంటే ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం నెరవేర్చబడి ఉండేది కాదు. ఇదిగో ప్రతిరోజు లేచింది మొదలుకొని పగలు పడుకోవాలి. కానీ ఒకవేళ ఈ టైంలోనైనా ఒకవేళ ఇప్పుడు వచ్చేస్తే అనుకుని చెప్పి ఎవరైతే కావలి వాడు ఇదిగో పగటి వేళ కొరకు ఎదురు చూసినట్లుగా
ఒక వ్యక్తి ఒక ట్రైన్ కొరకో బస్సు కొరకో ఎదురు చూస్తున్నట్లుగా అమ్మా మేము కూడా మనం ఆ ఊరికి బయలుదేరితే 1 గంటకు రావాల్సిన బస్సు 2 గంటలకు 2కు రావాల్సిన బస్సు 3కు వచ్చింది. దరిదాపుగా గంట సమయం. ఆటోతో వెళ్ళిపోదాం ఆటోతో వెళ్ళిపోతే గతకలు ఎందుకో వద్దులే అని గంట ఎదురు చూసి మెటాలిటాయి మరొక 2 నిమిషాల్లో మరొక గంటలో మరొక పావు గంటలో రావచ్చు 3:30కు రావాల్సింది. మేము నిరీక్షించినప్పుడు 3 గంటలకే వచ్చింది. హాయిగా బస్సు ఎక్కి కదుపులైనా ముందు కూర్చున్నాం, హ్యాపీగా వచ్చేసాము. నేను అదే అంటున్నాను. ఆ బస్సు వచ్చినప్పుడు మేము లేకపోతే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే. కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడితే ఒక నిర్ణయం తీసుకుంటావా? ఎక్కువ కాలం ఎన్నడూ లేనంత ప్రార్థన ఈ సంవత్సరం నువ్వు చేస్తావా? ఆయన విజిటేషన్, ఆయన దర్శించబోతున్నాడు. ఆయన దాటి వెళ్ళిపోకుండా ఆపే బాధ్యత నీ దగ్గర ఉంది. అమ్మ, నీ ప్రార్థనలతో, నీ పాటలతో, నీ ఆటలతో, నీ ఆరాధనలతో నీ దేవుణ్ణి నువ్వు కట్టిపడేయాలి. దాటిపడవకూడదు. ఆయన దాటి వెళ్ళిపోతే గుడ్డివానిగానే జీవితాంతం మిగిలిపోతావు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ యేసయ్య జీవితంలో ఆ మార్గము గుండా ఇంకెప్పుడు ప్రయాణించడు. ఆ సత్యాన్ని ఒక గుడ్డి వ్యక్తి గ్రహించాడు. ప్రభువా, ఈ 2025 సంవత్సరంలోనే నా జీవితంలో ఎన్నడూ అనుభవించిన ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి ప్రభువా అని నీ జీవితంలో నిరీక్షణ ఈ దైవజనుడు ఉపవాసం ఎందుకు కనిపెడుతున్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు దాటిపోకయ్యా. ఈ మందిరం కొరకు నువ్వు ఏ ప్రణాళికైతే కలిగి ఉన్నావో అది 2025లో నెరవేర్చబడి తీరాలి ప్రభువా, నన్ను దర్శించిన ఆయన అని ఆకలితో, రోదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 25వ సంవత్సరంలో ఈ దినములలో నెలలో ఏదో ఒక రోజు, ఏమో టుడే, మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, బిఫోర్ మేబీ ఐ ఫినిష్ మై ఫాస్టింగ్ ప్రేయర్స్. ఎప్పుడు దేవుడు భాగ్యం నాకు కలుగుద్దో తెలియదు, బట్ హీ విల్ కమ్. ఆయన వస్తాడు, ఆయన దర్శిస్తాడు, నన్ను ముడతాడు, దీవించి వెళ్తాడు యేసు నామములో. అదే కార్యం నీ జీవితంలో, నీ ఇంట్లో కూడా జరగబోతుంది. నువ్వు బలహీనతల మీద దృష్టి పెట్టద్దు, దేవుడికి ఇచ్చిన బలం మీద దృష్టి పెట్టు. ఎవరో నిందించారని నిందల మీద దృష్టి పెట్టొద్దు, నిందలను అవమానంగా మార్చి దేవుడి మీద దృష్టి పెట్టు. ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా, నన్ను దాటిపోని దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలయ్యా. దావీదు కుమారుడైన యేసును కరుణించు అనగానే దాటిపోకుండా నిలిచిపోయాడండి. ఆ దాటిపోకుండా దర్శించాడు. దగ్గరికి వెళ్ళి, నేను వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకేం చేయాలనుకుంటున్నావయ్యా? ఇదిగో నీ ప్రతి ప్రశ్నకు జవాబు 2025లో నువ్వు పొందుకోబోతున్న వెలిసిపెత్తమ్మా. యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ దిస్ ఇయర్. నీ హృదయ వాంఛలు తీర్చే సంవత్సరం, మైటీ హ్యాపెనింగ్స్ జరిగే సంవత్సరం, సడన్ సర్ప్రైజెస్ నీ జీవితంలో పొందుకునే వినే సంవత్సరం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పక్కన చేపట్టుకుని చెప్తే వాట్ కెన్ గాడ్ డూ ఫర్ యూ అని చెప్పండి. దేవుడు నేనేం చేయాలనుకున్నావయ్యా అంటే ఆ వ్యక్తి ఒకటే అన్నాడయ్యా, అందరూ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు, నాకు పర్మనెంట్ సొల్యూషన్ లేదు, నా బ్రతుకు మార్చయ్యా. ఏం చేయాలయ్యా అంటే నా కన్నులు తెరవయ్యా. ఆమె నేను అనుకుంటున్నాను, ఆయన హృదయ వాంఛను గ్రహించిన దేవుడు కన్నులను ముట్టాడు. గుడ్డివాడకు ఉన్న ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఎవరిని చూసుంటాడు తెలుసా? తనకు కన్నులు ఇచ్చిన యేసయ్యను చూస్తూ కన్నీటితో, ప్రభువా, ఇంతవరకు మీరు సృష్టించిన ఈ సృష్టిని చూడలేదు, కానీ నువ్వు కన్నులు ఇస్తే సృష్టిని చూద్దాం అనుకున్నాను, సృష్టించిన నిన్నే చూసే భాగ్యం నాకు కలిగింది ప్రభువా, నా జన్మకి ఇది చాలయ్యా. ఆ తర్వాత ఎలా మారిపోయి ఉంటాడో తెలుసా? ఒక మంచి ఎవాంజలిస్ట్గా మారిపోయి ఊరు తిరిగి తనకు దృష్టినిచ్చినటువంటి దేవునికి ఒక బలమైన సువార్థికునిగా మారిపోయి మిగిలిన కాలం అంతా క్రీస్తు కొరకు పనిచేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. గుడ్డివాడుగా లేడు, సువార్థికుడిగా మారిపోయాడు, క్రీస్తు కొరకు పనిచేసే బలమైన సాధనంగా మారిపోయాడు. ఈరోజు నీ స్థితి మార్చాలంటే అది నీ చేతుల్లో ఉంది. కృంగిపోతే దేవుడు ఏం చేయలేడు. నిరీక్షణతో కనిపెడతావా? ప్రభువా, నన్ను దాటిపోయిన దేవుడు అని ఈరోజు నాతో మాట్లాడావు. నా బలం నీవే, నాకున్నటువంటి అవసరాలు నా తలకు మించి ఉన్నాయి, కానీ నువ్వు దాటిపోవయ్యా. ఈ మాట ద్వారా నన్ను మాట్లాడావు. నేను నా బలహీనతల మీద కాకుండా మీరు నాకు ఇచ్చిన ఆ బలం మీద దృష్టి పెడతాను అని దేవుడు నమ్మకు నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ స్థితిని ఈ సంవత్సరంలో మారుస్తాడు. కన్ను మోసుకుందామా? ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రియమైన సహోదరి, రాని వారు దురదృష్టవంతులేమో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని అందరూ వినాలని కోరుకుంటున్నాను. నా దేవుడని చదివేవు కదా, నీ దేవుడు నిన్ను దాటిపోని దేవుడు. బలహీనత మీద కాదు, బలం మీద దృష్టి పెట్టు. గ్రుడ్డువాడిని కృంగిపోకుండా తన చెవులను దేవుడు కొరకు తన స్థితిని మార్చడానికి వాడాడు. తన నోటిను నాలుకను వాడుకున్నాడు. 1 - 2+, ఇప్పుడు మైనస్ కూడా ప్లస్గా దేవుడు చేసేసి ఇప్పుడు గుడ్డివాడు కాదు, కన్నులు వచ్చినాయి, చెవులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది. దేవుణ్ణి నువ్వు అనుసరిస్తే ఎంత గొప్ప భాగ్యం. ఒక నిర్ణయం తీసుకుంటా, దేవునితో మాట్లాడితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి, ప్రభువా నన్ను దాటిపోకయ్యా, నేను నా భార్య బిడ్డలు ఎన్నో కష్టాల్లో ఉన్నాం ప్రభువా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నామయ్యా, ఎన్నో నిందలు అనుభవిస్తున్నామయ్యా, మమ్మల్ని దాటిపోకయ్యా. అబ్రహామును దాటిపోనివ్వకుండా అబ్రహాము తన ప్రార్థన ప్రేమతో బంధించినట్లుగా దేవుడే ఏ సమయంలోనైనా నీ ఇంటిని దర్శించబోతున్న టైంలో నీవు నీ కుటుంబం మోకాలలో ఉండి ఆయన చూస్తే వాటిని డూ ఫర్ యూ, నీతో మాట్లాడి నీ స్థితిని మార్చగలడు. చెప్తావా ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని దాటిపోకయ్యా. అయ్యా మీరు కనుక నా ఇరుగు పొరుగు వారు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏదో చేయుతూ సహాయం చేయగలరు, కానీ మీరు మాత్రమే పర్మనెంట్ హెల్ప్. అయ్యా నా జీవితంలో నా కొరతలన్నీ తీసివేసి నాకు కావలసిన దానికంటే ఉన్నతంగా ఇవ్వగలిగిన దేవుడు అయ్యా. అమ్మా నీ కుడేస్తాను పైకెత్తి ప్రభువుకు ఒక మాట చెప్తావయ్యా, నన్ను, నా భార్యను, నా బిడ్డలను, నా సంఘాన్ని అయ్యా దాటిపోవద్దయ్యా. నా బిడ్డలు సరిగా చదవట్లేదేమో, కానీ వారిని దాటిపోవద్దయ్యా. నా బిడ్డడికి ఇంకా ఉద్యోగం రాలేదయ్యా, వారిని దాటిపోకయ్యా. అయ్యా చెప్పుకోవడానికంటే మించిన ఎన్నో అప్పుల్లో ఉండి కూలిపోయానయ్యా, నన్ను దాటిపోవయ్యా, మా కుటుంబాన్ని దాటిపోకయ్యా అని కన్నీటితో ప్రార్థిస్తే చిన్న నూనె కుండను ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు నీ చిన్ని బిడ్డను, నీకున్నటువంటి కుమారులను, కుమార్తెలను, నిన్ను, నీ జీవితాన్ని, నీకున్న చిన్న తలాంతును దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వాడుకోగలిగిన శక్తిమంతుడు. దేవా నా ఆస్తాన్ని బలపరచండి, నన్ను క్షమించండి. ఇంతవరకు నా బలహీనతను తలుచుకుని కురిగిపోయాను, నా వలన కాని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాను, నేను ఏం చేయగలను దాని మీద దృష్టి పెట్టలేకపోయాను. అయ్యా నా బలహీనమైన చేతులు మీరు బలపరచండి అయ్యా, నన్ను నిలబెట్టి వాడుకోండి ప్రభువా, నా స్థితిగతులు మార్చండి, నన్ను దాటిపోవద్దని నువ్వు కన్నీటితో ప్రార్థిస్తే ఈ వర్తమానం నీకోసమే. అందరు గుడ్డివాడని పిలుస్తుంటే ఇప్పుడు ఆ గుడ్డివాడిని దేవుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మార్చేశాడు. ఆయన చూడదలుచుకునేది ఎవరు, ఆయన్ని చూడటానికి జనాలు ఎగబడుతున్నారు. సాక్ష్యాలు చెప్తా ఉంటే నేను ఒకప్పుడు గుడ్డివాడిని, కానీ నా యేసయ్య నాకు చూపనిచ్చాడు, స్థితిని మార్చాడు. గుడ్డివాని చేత డ్యాన్స్ వేయించగలిగిన దేవుడు, గుడ్డివాని చేత ప్రపంచాన్ని అంతటినీ చుట్టుముట్టగలిగినటువంటి కృపనిచ్చిన దేవుడు. నిర్ణయం తీసుకుంటావా? నీ పట్ల దేవుడు కీర్తనలో మాట్లాడాడు, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు వెళ్తుంది చిన్న మందిరమా పెద్ద మందిరమా, నీ దైవజనుడు ఎంత చదువుకున్నాడు, ఎంత కోటీశ్వరుడు అని చూడద్దు. నువ్వు వెళ్తున్నది ఏ మనుషుల కొరకు కాదు, దేవుడి కొరకు వెళ్తున్నా. దేవుడి మీద దృష్టి పెట్టు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఒక నిర్ణయం తీసుకుంటావా? పరిశుద్ధుడైన తండ్రి, మాతోనూ మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే కుడి హస్తాన్ని పైకెత్తి చూపించారో అయ్యా వాళ్ళని ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి మీరు దర్శిస్తేనే సౌలు పౌలుగా మారిపోయాడయ్యా. అయ్యా సుమారుగా 14 పత్రికలు రాసే గొప్ప ఆశీర్వాదకరమైన సేవకుడు అయిపోయాడు ప్రభా. ఒక్కసారి ఈ దీన దాసుని దర్శించండి, ఒక్కసారి సంఘాన్ని దర్శించండి, ఒక్కసారి నీ బిడ్డలను, వారి కుటుంబాలను ఒక్కసారి దర్శించు ప్రభా. స్థితిగతులు ఖచ్చితంగా మా సంఘ పరిస్థితులు, మా కుటుంబీకులు, మా యొక్క నాయన ప్రభా విశ్వాసుల యొక్క కుటుంబాల పరిస్థితులు మారాలి చేస్తున్నామలో ముడిపెన్నడు లేనంత గొప్ప బలమైన ఆశీర్వాదాన్ని ప్రభు మేము అనుభవించడానికి సహాయం చేయాలి. అలా మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆ ఎత్తినటువంటి బలహీనమైన చేతులను ప్రభు మీరు బలపరచండి అయ్యా. ఎన్నాళ్ళు ప్రభు ఏడ్చుకుంటూ కృంగిపోతారు, ఒక్కసారి మీరు దర్శించి వారి శాపాన్ని విరగొట్టండి, బలమైన ద్వారాన్ని తెరవండి, అద్భుత కార్యాలు జరిగించండి.
మీరు అలా జరిగించినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.